ఈ జీవితంలో సంపాదించుకున్న ధనం కానీ సంపదలు కానీ శాశ్వతమైనటువంటివి కావు. మరి ఈ జీవితంలో సంపాదించుకున్న డబ్బులు, ఆస్తులు, సంపదలు ఇప్పటివరకు పనిచేస్తాయి. మనం బ్రతికున్నన్ని రోజులు మాత్రమే మనం సంపాదించుకున్న ధనం కానీ డబ్బులు కానీ అనుభవిస్తాం. మరియు అదేవిధంగా మన యొక్క జీవితంలో సంపాదించుకున్న పుణ్యం ఏదైతే ఉంటుందో ఆ పుణ్యం మరో జన్మ కూడా మనకు కలుగుతుంది. కానీ ఆస్తిపాస్తులు అనేటటువంటివి ఈ జన్మలో మాత్రమే వాటిని అనుభవించగలుగుతాం. కానీ మనం చేసుకున్న పుణ్యం ఎప్పటికీ మరో జన్మ కూడా పనికి వస్తుంది. అంటే మనం అనుకుంటాం, అంటే మరో జన్మ ఉంటుందో లేదో, మరి ఆ మరో జన్మ కొరకు మనకు ఈరోజు ఆశపడి మనం సంపాదించుకోకుండా ఎందుకు ఉండాలి? ఇప్పుడే అన్నీ సంపాదించుకోవాలి, ఇప్పుడే అన్నీ అనుభవించాలని అనుకుంటాం. కానీ మన యొక్క జీవితంలో బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం అనేటటువంటివి ఈ దశలు ఏ విధంగా అయితే ఉంటాయో మరియు అదేవిధంగా మరో జన్మ కూడా మనకు ఉంటుంది. అంటే మనకు తెలిసి తెలియని తనంలో ఇప్పుడు బాల్యంలో ఎన్నో తప్పులు చేస్తుంటాం, యవ్వనంలో ఎన్నో తప్పులు చేస్తుంటాం. అంటే ఆ చేసినటువంటి తప్పులు మనం వృద్ధాప్యంలో తప్పక అనుభవించాల్సి వస్తుంది. కానీ మనకు యవ్వనంలో ఉన్నప్పుడు కానీ, బాల్యంలో ఉన్నప్పుడు కానీ, కౌమారంలో ఉన్నప్పుడు కానీ ఏవీ తెలియవు. ఎందుకంటే అప్పుడు బలం మీద ఉంటాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఏం తప్పులు చేస్తున్నాం, ఇతరులను ఎంత బాధ పెడుతున్నాం, ఇతరుల పట్ల ఏ విధంగా నడుచుకుంటున్నాం అనేటటువంటిది అప్పుడు మనకి ఏదీ తెలియదు. వేరే వాళ్ళు బాధపడుతుంటే నవ్వుతుంటారు, వేరే వాళ్ళ ఆస్తిపాస్తులు కావాలని కోరుకుంటుంటారు. కానీ అది చాలా వరకు పొరపాటు. అంటే మనం యవ్వనంలో ఉన్నప్పుడు ఈ తప్పులు చేస్తుంటారు. తప్పనిసరిగా మా పిల్లల కొరకు ఆస్తులు కావాలనో, లేకపోతే మా పిల్లలు బాగా అనుభవించాలి ఆస్తిపాస్తులు, మరి ఏ విధంగానైనా ఎక్కడి నుంచైనా తీసుకురావాలి, మన దగ్గర ఉండే ఆస్తిపాస్తులు సరిపోవు, మరి వేరే ఆస్తిపాస్తులు ఎక్కడి నుంచి అయినా వచ్చి ఉంటే బాగుండు అనేటటువంటిది మనిషి ఆశపడతాం. అంటే ఆశ అనేటటువంటిది ప్రతి మనిషికి ఉండాలి, కానీ అత్యాశ ఉండవద్దు. భగవంతుడు నీకు ఏది ఇచ్చిండో దాన్ని అనుభవించు, కానీ ఇతరుల ఆస్తిపాస్తుల కొరకు ఆశపడవద్దు. అందుకే పెద్దలు చెప్పి ఉంటారు, పుట్టెడు ఆముదంలో పొర్లాడితే మనకు అంతే అంటేనే అంటుతుంది, అంతే తప్ప మొత్తం అంటారంటే అంటదు. ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు. పెద్దలు అనుభవించి చెప్పాను. అందుకొరకు మనం ఏం సంపాదించినా, ఏ ఆస్తులు సంపాదించినా కూడా న్యాయబద్ధంగా ఉండాలి, సరైనటువంటి మార్గంలో వెళ్ళాలి, మంచి పద్ధతిలో వెళ్ళి ఆ యొక్క ఆస్తిపాస్తులను సంపాదించాలి. అప్పుడు నీవు, నీ కుటుంబం, మీ వంశం ఎంతో హాయిగా బతుకుతారు.
ఎందుకొరకంటే చేతకాని వాళ్ళు ఉంటారు పాపం. అంటే వాళ్ళని ముంచి సంపాదించేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో. కానీ భగవంతుడు అనేవాడు ఒకడు చూస్తుంటారు. అరే వీడేంది వీనికి ఇప్పుడు బలం ఇస్తే అన్యాయంగా వేరే వాళ్ళ సంపదలను కోరుకుంటున్నారు, వీళ్ళు చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి పనులు ఏంటివి అనేటటువంటి భగవంతుడు అన్నీ లెక్క కడుతుంటాడు. మనకు తెలియదు అవి. మనం పాపాలు చేసుకుంటూనే పోతుంటారు. కానీ మనల్ని నడిపేవాడు భగవంతుడు ఉంటాడు. అవన్నీ ఆయన చూస్తూనే ఉంటాడు, ఎవరు తప్పులు చేస్తున్నారు అనేటటువంటి. అవి ఎక్కడో ఉండవు, మన భుజాల మీదనే ఉంటాయంట పెద్దలు చెప్తారు. మన భుజాల మీద ఉండి రాసుకుంటారు, వీడు ఏమేమి చేస్తుండ్రు, ఏమేమి తప్పులు చేస్తున్నారు. అంటే కొంతమంది నమ్మరు, కానీ పెద్దలు చెప్పినటువంటి మాటలు కొన్ని నమ్మాలి కూడా. అంటే ఇక్కడ సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు మనకు స్థిరమైనటువంటివి కావు. అదే 10 మందికి కొంత దానం చేస్తే ఆ పుణ్యం కలుగుతుంది. మనకు ఉండేటటువంటి దాంట్లో ఏదైతే సంపాదన ఉంటుందో ఆ యొక్క సంపాదనలో మనం తినంగా ఎక్కడ దిక్కులేనటువంటి వాళ్ళు ఉంటే కొంత వాళ్ళకు దానం చేస్తే ఆ యొక్క పుణ్యం మన వెంట వస్తుంది. అది మరుజన్మలో ఆ పుణ్యాన్ని మనం అనుభవిస్తాం. భగవంతుడు మనకు మంచి కలుగజేస్తాడు. అంతే తప్ప కొందరు అనుకుంటారు ఏదో మరుజన్మ ఏముంటుంది, అన్నీ దీంట్లోనే అనుభవించాలి, అవెల్ల తిక్క అని అనుకుంటారు. కానీ అది చాలా పొరపాటు. మనం చేసేటటువంటి పని సక్రమమైనటువంటి పనిగా ఉండాలి. అంతే తప్ప వేరే వాళ్ళను ముంచాలి అనేటటువంటి దుర్బుద్ధులు అస్సలు ఉండవు. ఎందుకోసం అంటే మన వాళ్ళు మంచిగా ఉండాలంటే మనం మంచి పనులే చేయాలి. నువ్వు మంచిగా ఉండాలంటే నువ్వు మంచి పని చేయాలి. మరి మన పిల్లలు మనం మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలంటే మన పెద్దవాళ్ళు చేసేటటువంటి పనులే. అంతే తప్ప మనం ఈనాడు ఈ జన్మలో మంచి చేసుకుంటే, మంచి పనులు చేసుకుంటే భగవంతుడు మళ్ళా జన్మ ఇస్తే ఆ జన్మలో మనకు మంచి జరుగుతుంది. ఇది నమ్మాలి కూడా. ఎందుకంటే మన సాంప్రదాయాల ప్రకారం భగవంతుడు ఉన్నాడని నమ్ముతాం కాబట్టి, మన పెద్దలు చెప్తుంటారు కాబట్టి దీన్ని తప్పనిసరిగా నమ్మాలి. అందుకోసం మళ్ళా జన్మలో మంచి మనకు అంతా మంచి జరగాలనుకుంటే ఈ జన్మలో తప్పక మంచి పనులు చేయాలి. మంచి పనులు అంటే ఏదో మన ఆస్తి మొత్తం వేరే వాళ్ళకు దానం చేయాలని కాదు. ఎక్కడ దిక్కులేనటువంటి వాళ్ళకు కొంత అండగా నిలబడితే చాలు. మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే దిక్కులేనటువంటి వాళ్ళకు 100 రూపాయలు పంచితే అదే పుణ్యం. నీ 1000 రూపాయలు తీసుకుపోయి వానికి ఇవ్వాలని ఎవరు చెప్పారు? అదేవిధంగా నీ తల్లిదండ్రులకు నువ్వు వాళ్ళని గౌరవించి, వాళ్ళని మంచిగా చూసి, ప్రేమతో చూసి, వాళ్ళని అభిమానించి, మన దగ్గర ఉంచుకొని ఎంతో ప్రేమ అనురాగాలతో చూసుకుంటే అదే పుణ్యం. ఎక్కడి నుంచో పుణ్యం రాదు. మన తల్లిదండ్రులను మనం ఎప్పుడైతే ప్రేమగా అభిమానంగా చూసుకుంటామో దాన్ని మించినటువంటి పుణ్యం ఈ లోకంలో మరొకటి లేదు. అదేవిధంగా
మనకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను గౌరవిస్తే దాన్ని మించినటువంటి పుణ్యం ఇంకొకటి లేదు. ఎక్కడో పుణ్యం లేదు, ఇక్కడే ఉన్నది. అదేవిధంగా నీ తోబుట్టువులు కానివ్వండి, అన్నదమ్ములు, అటువంటి వాళ్ళను నువ్వు గౌరవించడం నేర్చుకో. నీ కుటుంబంతో కలిసిమెలిసి జీవించడం నేర్చుకో. కుటుంబంలో ఉన్న వాళ్ళని మోసం చేయకు. అదే పుణ్యం. ఎక్కడుంది పుణ్యం? మనం చేసేటటువంటి పనుల్లోనే పుణ్యం ఉన్నది. ఎక్కడో బయట నుంచి పుణ్యం రాదు. అదేవిధంగా వృద్ధులు కానివ్వండి, ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కాస్త చేయూతనివ్వాలి. వాళ్ళు చేత కాకుండా ఉన్నప్పుడు మన అమ్మమ్మ కానీ, నాన్నమ్మ కానీ, తాతలు కానీ అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని హేళన చేయకుండా, ఎక్కిరియకుండా మనవంతు మనం వాళ్ళకు సహాయాన్ని అందించాలి. అదే పుణ్యం. ఈ లోకంలో పుణ్యం అంటే ఏదో మన దగ్గర ఉండేటటువంటి దాన్ని సహాయం చేయడమే పుణ్యం. కానీ మన దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు మొత్తం వాళ్ళకు రాసి ఇచ్చేటటువంటిది కాదు. అది ఎవరు చెప్పరు కూడా. అందుకోసం మనం చేసేటటువంటి ప్రతి పనుల్లో కొంతైనా న్యాయం, ధర్మం ఉండాలి. ఆ న్యాయ ధర్మాన్ని విడిచిపెట్టి మనం మనుషులమే కాదు. అందుకోసం పశుపక్షాదులకు కూడా ఒక సమైక్యత ఉంటాయి. పక్షులు సమైక్యంగా ఎగురుతాయి, సమైక్యంగా జీవిస్తాయి. అదేవిధంగా మానవుడు కూడా తప్పులు చేయకుండా సమైక్యంగా జీవించడం నేర్చుకోవాలి. పక్షుల నుంచి మనం నేర్చుకోవాల్సిందే. అంతేకాని ప్రతి మనిషి తప్పు చేస్తాం, కానీ ఆ తప్పును సరిదిద్దుకోవాలి. దాన్ని మించినటువంటి పుణ్యం ఈ లోకంలో ఏది కూడా లేదు. అందుకోసం ప్రతి మనిషి కూడా తన తప్పును తాను తెలుసుకుంటూ ఏదైనా తప్పులు చేస్తే మన అందరిని ప్రేమగా చూస్తూ జీవించగలిగినటువంటి వాడి ఉత్తమమైన మానవుడు. అదే భగవంతుడు ఇచ్చేటటువంటి గొప్ప గుణం మనిషికి. దీన్ని మించినటువంటి గుణం ఇంకా ఏది కూడా ఉండదు. ఈ యొక్క చిన్న సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.